ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేకుండా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అప్లై చేయడానికి కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయొచ్చు. 20 ఆగస్టున మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. అంటే చాలా త్వరగా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి వెంటనే మాకు ప్రభుత్వ సంస్థలో జాబ్ కావాలని చెప్పేసి చూస్తున్న వాళ్ళకైతే ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ. కాబట్టి అన్ని డీటెయిల్స్ని వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు. మీకోసమే ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను కదా. ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి. ముందు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఆర్కే లాజిక్స్ యాప్ ద్వారా ఏంటంటే మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో ఫుల్ కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ICFRA ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే ఫస్ట్ పాయింట్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ మీరు అప్లై చేయడానికి కూడా ఎలాంటి ఫీజు అయితే లేదు. డైరెక్ట్గా మీకు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఇంటర్వ్యూ అయితే చేసేసి మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఎగ్జామినేషన్ ఏమి ఉండదు. అండ్ అలాగే ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా అవసరం లేదనమాట. జస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మనకి నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. 2 పేజెస్ అయితే ఉంది. ఈ 2 పేజెస్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కంప్లీట్గా ప్రింట్అవుట్ తీసుకొని ఈ ఫామ్ అనేది మీరు ఫిల్ చేసి ఇంటర్వ్యూకి అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా మీరు పోస్ట్ ద్వారా పంపడం కానీ మెయిల్ ద్వారా పంపడం కానీ ఏమీ లేదనమాట. చాలా ఈజీ ప్రాసెస్. మీకు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తున్నాను. ఈ 2 పేజెస్కి సంబంధించి నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ ఉంది. లాస్ట్ 2 పేజెస్ మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇందులో మీరు ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అనేది చెప్తాను. ఆ ప్రాజెక్ట్ నేమ్ రాయండి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఫీల్డ్ అసిస్టెంట్ కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి రాయాలి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత మీ ఫాదర్ నేమ్ కానీ ఒకవేళ ఉమెన్ అయితే మీరు ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయితే హస్బెండ్ నేమ్ అనేది రాయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్. ఈ విధంగా చాలా సింపుల్గానే ఉంది అప్లికేషన్ పేజ్ అనేది. పెద్ద కష్టమైతే లేదు. బేసిక్ డీటెయిల్స్ మాత్రమే అడిగారు. తర్వాత మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేసి మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయో ఆ లాంగ్వేజెస్కి సంబంధించి ఇక్కడ బాక్సెస్లో రైట్ మార్క్ టిక్ అనేది ఈ విధంగా చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సిగ్నేచర్ పెట్టేసేసి దీంతో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్ళాలో అన్ని కూడా చెప్తాను. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నారు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి మండే రోజు అంటే 18th ఆగస్ట్ రోజు మీకు మార్నింగ్ 10 AM నుంచి 12 PM మధ్యలో ఈ యొక్క టైమింగ్లో మీకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ దూలపల్లి కోంపల్లి SO అని చెప్పేసి ఇక్కడ లొకేషన్ ఇచ్చారు. 500100 ఈ లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ లొకేషన్లోనే మనకి ఆ 18th ఆగస్ట్ రోజు మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ యొక్క 18th ఆగస్ట్ రోజు మీకు ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మీకు వితిన్ 2 days లోపే జాబ్ పోస్టింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి జాబ్ పోస్టింగ్ వచ్చేసి మన హైదరాబాద్లోనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది అయితే కాదు. కాబట్టి ఇద్దరికి కూడా సమాన అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఒక ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి నేను ప్రాజెక్ట్ నేమ్ అనేది చెప్పాను కదా. ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అంటే డెవలపింగ్ రెస్టోరేషన్ సక్సెస్ లైక్లీహుడ్ ఇండెక్స్ ఫర్ బర్ంట్ ఫారెస్టెడ్ ల్యాండ్స్కేప్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క నేమ్ ఏదైతే ఉందో అది మీరు అప్లికేషన్ ఫామ్లో రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే 5 వేకెన్సీస్ అనమాట. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 17,000 per month ఫిక్స్డ్ సాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో
చెప్తున్నారు. మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అర్హత ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. ఏ డిగ్రీ అంటే ఇక్కడ చూడండి ఫారెస్ట్రీలో కానీ, బాటనీలో కానీ, జువాలజీ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్కి సంబంధించి కానీ ఈ యొక్క 4 డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసినా మీరు అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ ల్యాబొరేటరీలో అలాగే ఆఫీస్లో వర్క్ సంబంధించి మీరు ఫీల్డ్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో డిజైరబుల్ అంటే మీకు కంపల్సరీ కాకుంటే ఈ యొక్క స్కిల్స్ అనేవి మీకు ఉన్నట్లయితే ఏంటంటే కొంచెం ప్రిఫరెన్స్ అనేది అంటే ప్రాధాన్యత అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఎవరైతే ప్రీవియస్గా ఫారెస్ట్ ఏరియాలలో వర్క్ చేసినట్లుగా కానీ కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఇవి కంపల్సరీ అయితే కాదు. జస్ట్ మీరు ఈ యొక్క పర్టికులర్గా క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఆగస్టు 1, 2025 నాటికి మీకు మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్షన్స్ అయితే ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఇక్కడ మీకు 30 సో మీకు ఇక్కడ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీకు సెలక్షన్ ప్రాసెస్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు అండ్ అలాగే ఎటువంటి స్కిల్ టెస్ట్లు కూడా ఏమీ కండక్ట్ చేయరు. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అయితే చేస్తున్నారు. ఇంటర్వ్యూ డేట్ కూడా చెప్పాను కదా, ఆ ఇంటర్వ్యూ డేట్ రోజు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్ళాలి అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో 8th పాయింట్ అనేది క్లియర్గా చూడండి. ద క్యాండిడేట్స్ హూ ఆర్ అప్లయింగ్ ఫర్ ఫీల్డ్ అసిస్టెంట్ have to submit their applications in the form annexure 1 typed or filled duly signed and submit on the date of interview అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత ఏంటి అంటే మీరు గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ అనేది చేంజ్ చేసుకొని వెళ్ళండి. సో దీనిపైన గెజిటెడ్ ఆఫీసర్ తోటి కంపల్సరీగా అటెస్టేషన్ అనేది చేయించుకోండి. గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఎవరంటే గ్రీనింగ్తో సైన్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతోటి అటెస్టేషన్ అనేది చేయించుకుంటే బెటర్ అనమాట. సో ఆ విధంగా మీరు మీ సిగ్నేచర్ పెట్టేసి ఫోటోగ్రాఫ్ అనేది అవసరం లేదు. మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని క్యారీ చేయాలంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్ అవన్నీ కూడా మీరు పట్టుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి సెలక్షన్ ప్రాసెస్ ఎప్పటివరకు ఉంటుందంటే ద సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ఫీల్డ్ అసిస్టెంట్ మే కంటిన్యూ టిల్ లేట్ ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డే, అంటే అదే రోజు ఈవినింగ్ వరకు ఉండొచ్చు, లేదంటే నెక్స్ట్ డేకి కూడా ఇంకా ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. కాబట్టి మీరు రెడీగా ఉండాలి అని చెప్పేసి కూడా దానికి సంబంధించి ఇక్కడ వాళ్ళే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే వచ్చినటువంటి అభ్యర్థుల్ని బట్టి మనకి ఇంకా నెక్స్ట్ డే ఉండొచ్చు, ఫర్దర్గా కూడా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. కాబట్టి మీకు వితిన్ ఫ్యూ డేస్లోనే జాబ్లు చేరేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది మనకి ప్రాజెక్ట్ బేసిస్ కింద తీసుకుంటున్నారు కాబట్టి వితిన్ ఫ్యూ మంత్స్లో మీకు ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. అంతేకాకుండా మీకు ఇదే సంస్థ నుంచి మళ్ళీ మనకి వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా మీకు ప్రాజెక్ట్ డ్యూరేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కూడా సో మీకు ఫర్దర్గా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. అది మీకు ఫర్దర్గా అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇదే సంస్థ నుంచి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి కూడా నోటిఫికేషన్స్ పడతాయి కాబట్టి సో అప్పుడు మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక అటవీ శాఖకి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీకి సంబంధించి ఒక సంస్థ వాళ్ళు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి డైరెక్ట్గా మీకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే చేసేసి జాబ్స్కి అయితే ఎంపిక చేస్తున్నారు. సో 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ లేదు, ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు అప్లికేషన్ చేయడానికి కూడా. సో కాబట్టి మీ గనక ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోదు. నోటిఫికేషన్ లింక్, అఫీషియల్ వెబ్సైట్, అప్లికేషన్ ఫామ్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, మన కామెంట్ సెక్షన్లో, వెబ్సైట్లో. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.